సో ఈరోజు మళ్ళీ ఇంకొక సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ పత్రిజీ గారి యొక్క పెద్ద కూతురు పరిణితి పత్రి గారు, స్వాగ్ ఫౌండర్. స్వాగ్ అంటే తెలుసా ఎంతమందికి? నాతో పాటు చెప్పండి. సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. సో ఈ భూమి మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, మాంసం కానీ, ఇవన్నీ దీనివల్ల ప్రకృతి వినాశనం జరుగుతుంది. మనిషి యొక్క ఆధ్యాత్మిక పరిస్థితులు కావచ్చు, అన్ని రకాల ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ కంప్లీట్లీ ప్రాబ్లం జరుగుతుంది. తర్వాత వాతావరణం అంతా కూడా పొల్యూట్ అవుతుందని చెప్పి ఒక సిన్సియర్గా దాన్ని మొత్తం అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ సంస్థను స్థాపించి దాని గురించి నిరంతరం అవేర్నెస్ చేస్తూ ఇంటర్నేషనల్ వైజ్గా దీనికి సంబంధించిన ఎంతమంది మాస్టర్లు ఉన్నారు, రీసెర్చ్ ఏం జరుగుతుంది, సైన్స్ ఏం చెప్తుంది, శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారని చెప్పి అవన్నీ సోషల్ మీడియాలో కానీ, క్లాసెస్లో కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్న పరిణిత పత్రి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సెషన్ని మనం మేడం నుంచి విందాం. థ్యాంక్ యూ మేడం. విజ్డమ్ సెషన్స్ కదా, అవేకెండ్ యూత్. ఇక్కడ రోజు ఎవరెవరు వస్తున్నారు చేతులు లేపండి. రోజు, ఎవ్రీడే. ఓకే, ఓకే, వెరీ గుడ్, ఆల్ రైట్. సో ఇప్పుడు అందరూ వింటున్నారు. నెక్స్ట్ ఇయర్, ఒకవేళ నెక్స్ట్ ఇయరే కాదు, మనకి ఎప్పుడు విజ్డమ్ సెషన్స్ అయినా ఎవరు మాస్టర్ చెప్పినా మనం ఒక అలవాటు చేసుకోవాలి. ఒక పుస్తకము, పేపరు పెట్టుకోవాలి. పెన్ను, పేపరు, పుస్తకం, పెన్ను అలా పెట్టుకుంటే మనం రాసుకోవచ్చు. రాసుకుంటే గుర్తుంటుంది. గుర్తుంటే ఆలోచిస్తాము. ఆలోచిస్తే ప్రాక్టీస్ చేస్తాం. ఎప్పుడు కూడా స్టూడెంట్ యొక్క లక్షణం ఏంటి? స్కూళ్ళల్లో, కాలేజీలలో ఎందుకు వాళ్ళ పెట్టుకుంటారు? నేర్చుకోవడానికి. క్లాస్ రూమ్లో చెప్తారు, ఇంటికెళ్ళి నేర్చుకుంటారు. నేర్చుకుని ఎగ్జామ్లో పాస్ అవుతారు. ఎగ్జామ్ అంటేనే లైఫ్లో పాస్ అవ్వాలంటే నేర్చుకునేది ఆచరణలో పెడితే పాస్ అవుతారు. సో అందరికీ ఒక అలవాటు ఒకటి చేసుకోండి. ఒకవేళ మనము స్టూడెంట్స్ అని అనుకుంటే, నేర్చుకోవాలని అనుకుంటే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఒక పుస్తకము, పెన్ను, పేపర్, పెన్ను ఏదో ఒకటి పెట్టుకోవాలి. లేకపోతే చప్పడు కొడతాం, వెళ్ళిపోతాం, మళ్ళీ యథాతథం. సరే, మాస్టర్ అంటే ఎవరో తెలుసుకుందాం ఇవాళ. తెలుసా మీకు మాస్టర్ అంటే ఎవరో? ధ్యానం చెప్తే మాస్టర్ అయిపోతారు, అంతే కదా? ఓకే. ఇంకా మేనేజ్మెంట్ చేసేవాడు మాస్టర్. ఏం మేనేజ్మెంట్? ఏం మేనేజ్ చేసినా మాస్టర్ అయిపోతారు, అంతే కదా? ఓకే. ఇంకా జ్ఞానం. ఏం జ్ఞానం? ధ్యానం ఆల్రెడీ అయిపోయింది, పాయింట్ అక్కడ. ధ్యానం మళ్ళీ ఇంకెవరు మాట్లాడొద్దు. ఇంకా ఏం సత్యం? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? సమాజానికి ఉపయోగపడేది సత్యం అంటారు మీరు. నష్టం కలిగించేది మాత్రమే సత్యం అంటారు మీరు. నష్టం కలిగించనిది సత్యం అంటారు మీరు. శాశ్వతంగా ఏది ఉంటే అది సత్యం. ఓకే. ఇంకా తెలుసుకున్న జ్ఞానం పంచడం, దాన్ని మాస్టర్ అంటారు. ఓకే. ఇంకా నైపుణ్యతని మాస్టరీ అంటారు, అంతే కదా మీరు అనేది? ఇంకా పర్ఫెక్ట్గా తెలిసినాడు మాస్టరా, డ్రామాటిక్గా. ఇంకా వినపడట్లా. మనలో ఉన్న అజ్ఞానం తొలగించేవాడు మాస్టర్. ఇంకా ధ్యాన ప్రచారం. వచ్చారు. ధ్యాన ప్రచారం చేసేవాడు మాస్టర్. ఇంకా అవునా? 2 రకాల మాస్టర్స్ ఉంటారు. ఓకే, వెరీ గుడ్. మనలో చెడుని చూసి తొలగించేవాడు మాస్టర్. ఓకే, బాగున్నాయి. ఇంకా
అందరూ మాస్టర్లే. మాస్టర్ అంటే ఎవరని అడుగుతున్నాను నేను. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు మాస్టర్. ఓకే, మాస్టర్ పర్వాలేదు, మీ ఒపీనియన్ మీరు చెప్పండి. నో ప్రాబ్లం. అదే నైపుణ్యత ఆల్రెడీ వచ్చేసింది మా పాయింట్. విద్య నేర్పినవాడు మాస్టర్. ఓకే 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 అయిపోయిందా? బాగు చేసేవాడు మాస్టర్. తను బాగుండి అందరిని బాగు చేసేవాడు మాస్టర్. ఓకే, ఏంటమ్మా? ఓకే, ఇంకా సినిమా నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టుంది. మాస్టర్ అంటే చిరంజీవి కూడా ఉన్నాడు. ఓకే, సత్యాన్ని సందేహాన్ని నివృత్తము. మరి అంత తెలుగు రాదు నాకు. నివృత్తి అంటే కూడా నాకు తెలీదు. డౌట్స్ క్లియర్ చేసేవాడా? ఓకే ఓకే, డన్ డన్. నాకు తెలుగు అంత రాదు, క్షమించండి. ఏదో నాకున్న తెలుగులో మాట్లాడేస్తాను. ఓకే, మీరందరూ మీ మీ ఒపీనియన్స్ చెప్పారు కదా, అభిప్రాయాలు చెప్పారు కదా మాస్టర్ అంటే ఎవరని. సో పత్రిజీ గారు చెప్పిన బిఏ మాస్టర్ గురించి నేను మీతోటి కొంచెం చెప్తాను, ఎందుకంటే క్లారిటీ కావాలి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఉంది, తప్పేం లేదు దాంట్లో. మీకు తెలిసిందంతా, నాకు తెలిసింది నేను మీకు చెప్తా. నాకు తెలిసింది గోరంతా. సో పత్రిజీ బిఏ మాస్టర్ అనేవారు. బిఏ మాస్టర్. సో ఇప్పుడు నన్ను నేను మాస్టర్ అనాలంటే నేను మాస్టర్ అని అవునా కదా నాకు ఎలా తెలుస్తుంది ఫస్ట్? ఓకే, మీ ఒపీనియన్స్ చెప్పేసారు, అయిపోయింది. ఇప్పుడు వినండి. ఓకే, నేను మాస్టర్ అని నాకు నేను ఎలా తెలుసుకుంటాను అనేది క్వశ్చన్ ఇక్కడ. ఫస్ట్ నాకు నేను మాస్టర్ అవునా కదా తెలుసుకుంటే కదా నేను ఎదుటోళ్ళని మాస్టర్ అవునా కదా అని గుర్తించగలను. నేను సంగీతం నేర్చుకుంటేనే కదా ఎదుటోళ్ళకి సంగీతం వస్తుందా రాదని నేను గుర్తించగలను. నాకేమో సంగీతం రాదయ్యా, వాళ్ళు మంచిగా పాడుతున్నారంటే నాకు తెలీదు. అంతే కదా, అవునా కదా? సో మాస్టర్ అంటే 3 శరీరాలని మాస్టర్ చేసినవాడు మాస్టర్. 3 శరీరాలు ఏంటో చెప్పండి. మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. 3 శరీరాలు అన్నా నేను. ఫస్ట్ వినడం నేర్చుకోండి. ఓకే, నేను చెప్పానా? అమ్మాయి కరెక్ట్గా చెప్పింది. ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ. భౌతిక శరీరము, భావోద్వేగ శరీరము, మానసిక శరీరము. ఈ 3 శరీరాలు. నేను కోశాల గురించి మాట్లాడట్లేదు, నాకు కోశాల గురించి తెలియదు. నాకు తెలీదు, నేను తెలియని దాని గురించి మాట్లాడను. ఓకే, 3 శరీరాలు ఏంటివి? ఫిజికల్ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ. ఈ 3 శరీరాలని ఎవరైతే మాస్టర్ చేస్తారో వాళ్ళే మాస్టర్ అని అనబడతారు. ఒకవేళ ఈ 3 శరీరాలని మనం మాస్టర్ చేయకపోతే ఈ 3 శరీరాలకి మనం బానిసలం అవుతాము. ఓకే, మీకు మీరు నిర్ధారణ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు 3 శరీరాలకి మాస్టరా, బానిస? మనం బయటకు చెప్పవచ్చు నేను మాస్టర్నని, కానీ నిజంగా చేశారా లేదా? కొంచెంసేపు మనం నిజాలు ఒప్పుకుందాం ప్లీజ్. మనం భూమి మీద ఉందాం కొంచెంసేపు, కొన్ని రోజులు.
భూమి మీద ఉంటుందాం. ఓకే, ఎగరొద్దు, భూమి మీద ఉండి ఆలోచిద్దాం. ఓకే, కొంతసేపు నిజాయితీగా మాట్లాడుకుందాం, నిజం మాట్లాడదాం, సత్యం మాట్లాడదాం, భూమి మీద ఉందాం. కాళ్ళు భూమి మీద ఉండాలి. ఓకే, సో 3 శరీరాలని మాస్టర్ చేయడం ఎలా? ఫస్ట్ది ఏంటి? ఫిజికల్ బాడీ, భౌతిక శరీరము. మనందరికీ అడ్వైస్లు ఇవ్వడం చాలా ఈజీ కదా, తెలిసినా తెలియకపోయినా అడ్వైస్లు ఇచ్చేస్తూ ఉంటాం, అదే కరెక్ట్ అని అనుకుంటుంటాం. ఓకే, ఫిజికల్ బాడీని డిసిప్లిన్ చేయాలి. ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి, రైట్ ఎక్సర్సైజ్ ఉండాలి, రైట్ ఫుడ్ ఉండాలి, రైట్ స్లీప్ ఉండాలి. ఫిజికల్ బాడీ మీ మాట వినేలాగా ఉండాలి, ఫిజికల్ బాడీ మాట మనం వినేలాగా ఉండకూడదు. అప్పుడు మిమ్మల్ని మీరు మాస్టర్ చేసినట్టు, మీ ఫిజికల్ బాడీని మాస్టర్ చేసినట్టు, మీరు చెప్పినట్టు మీరు ఫిజికల్ బాడీ వినాలి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇప్పుడు పత్రిజీ 360 రోజులు తిరిగేవారు. ఆయన బాడీ మాట విన్నారా? ఆయన మాట బాడీ విందా? మరి ఆయన ఫిజికల్ బాడీని మాస్టర్ చేసినట్టే కదా, కాదా? మనం ఏం చేస్తాం? 2 రోజులు తిరగానే అబ్బా అలసిపోయింది అబ్బా బాడీ అని పడుకుంటాం. రైట్ రెస్ట్ ఇవ్వాలి, రైట్ ఎక్సర్సైజ్ ఇవ్వాలి, రైట్ ఫుడ్ ఇవ్వాలి, రైట్ స్లీప్ ఇవ్వాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. అప్పుడే మనము మన ఫిజికల్ బాడీని మాస్టర్ చేసినట్టు. ఓకే, అర్థమవుతుందా? సో అది మాస్టరీ ఆన్ ఫిజికల్ బాడీ. సెకండ్ పార్ట్ ఏంటి? ఇమోషనల్ బాడీ. ఇమోషనల్ బాడీని మనం ఎలా మాస్టర్ చేయొచ్చు? ఇమోషనల్ బాడీ అమ్మా, నేను మైండ్ గురించి మాట్లాడట్లా. అదే ఇమోషనల్ బాడీని ఎలా మాస్టర్ చేయొచ్చు? నేను మనసు గురించి మాట్లాడట్లేదు. మనసు అంటే మైండ్. మీరు ఎందుకు ఇమోషన్స్కి మైండ్కి తేడా తెలుసుకోలేకపోతున్నారు? ఇమోషన్స్ అంటే రిలేషన్సా? ఓకే, వెరీ గుడ్. ఇంకా భావోద్వేగాలు అదుపులో పెట్టుకోవాలా? ఓకే. ఇంకా మౌనం పాటించాలి. మౌనం పాటిస్తే ఇమోషనల్ బాడీ మాస్టర్ అయిపోతుంది. ఓకే, ఇంకా అన్నింటి అంగీకరిస్తే మా ఇమోషనల్ బాడీ మాస్టర్ అయిపోతాం. ఓకే, ఏంటండి? మనస్సు గురించి కాదండి నేను ఇప్పుడు మాట్లాడేది, భావోద్వేగాలు, ఇమోషన్స్ గురించి. ఇది మనసు. మనసు వేరే, భావోద్వేగాలు వేరే. ఈయన భలే డ్రామాటిక్గా మాట్లాడుతున్నాడు, నాకు నచ్చుతున్నాడు. సార్ మీరు పత్రిజీ ఫిల్మ్స్లో పనిచేస్తారా? పత్రిజీ ఫిల్మ్స్లో పనిచేస్తారా? చేస్తారా? చేయండి సార్, మీరు కరెక్ట్ యాప్ట్. సో మన ఇమోషనల్ బాడీని మనం ఎలా మాస్టర్ చేసుకోవాలి అంటే, మనలో ఉన్న అనవసరమైన భావోద్వేగాల్ని తీసేసి అవసరమైన భావోద్వేగాలని మనం పెట్టుకోవాలి. దీంట్లో నెగటివ్, పాజిటివ్, గుడ్, బ్యాడ్ లేవు. మనకి ఏది అవసరమో ఏది అనవసరం అది నిర్ధారించుకోండి ఫస్ట్. మన ఎదుగుదలకి ఏది అవసరమో, మన ఎదుగుదలకి ఏవి అడ్డంకులు వస్తున్నాయి, ఆ అడ్డంకులైన అనవసరమైన భావం మనము తీసుకుని వెళ్తూ ఉండాలి. ఇక్కడ నెగటివ్ లేదు, పాజిటివ్ లేదు, గుడ్ లేదు, బ్యాడ్ లేదు. ఏంటిది? అనవసరము, అవసరము. ఇప్పుడు అనవసర భావనలు ఏంటి, అవసరం భావనలు ఏంటి? మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి? మంచి లేదు, చెడు లేదమ్మా. బాబా
మనకి అవసరమైన భావోద్వేగాలు ఏంటంటే ప్రేమ, కలుపుగోలుతనం, కరుణ, సేవ, త్యాగం, కృతజ్ఞత. మీరు నేర్చుకుంటారా వద్దా? నేర్చుకోండి. జనరాసిటీ అంటే ఇచ్చే తత్వం. ఇవన్నీ అవసరమైన భావోద్వేగాలు, అవసరమైన భావనలు. అనవసరపు భావనలు ఏంటి? అనవసరమైన భావోద్వేగాలు ఏంటివి? నాకు ఒక్క విషయం అర్థమవుతుందంటే మీకు మనసుకి ఎమోషన్స్కి తేడా తెలియట్లా. అది మాత్రం అర్థమవుతుంది. ఓకే, ఇమోషన్స్ అంటే అనవసరమైన ఎమోషన్. ఇప్పుడు అవసరమైన ఎమోషన్స్ గురించి మాట్లాడాం కదా. అనవసరమైన ఎమోషన్స్ ఏంటంటే హేట్రెడ్, ద్వేషం, జెలసీ, ఈర్ష్య. ఓకే, యాంగర్, ఇవన్నీ అనవసరమైనవి. ఇవన్నీ మీలో ఉన్నాయా లేదా? గ్రౌండ్లో మాట్లాడుకుందాం, నిజాయితీ మాట్లాడుకుందాం, గ్రౌండెడ్గా ఉందాం. ఉన్నాయా లేదా? థ్యాంక్ యూ. చప్పట్లు మీకు. మరి చెత్త ఉండాల్సిన ప్లేస్ ఎక్కడుంది? మనం ఎడబట్టుకుంటున్నాం. మైండ్ గురించి కాదు నేను మాట్లాడేది. అయ్యో, భావోద్వేగ శరీరంలో పెట్టుకుంటున్నాము. నేను భావోద్వేగ శరీరం గురించి మాట్లాడుతున్నాను మహాప్రభువులారా, మైండ్ గురించి మాట్లాడట్లేదు. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్, మైండ్ ఇమోషన్స్ కన్ఫ్యూజన్. ద్వేషం అనేది ఇక్కడ ఉండదు, ఇమోషనల్ బాడీలో ఉంటుంది. జెలసీ అనేది ఇక్కడ ఉండదు, ఇమోషనల్ బాడీలో ఉంటుంది. ఇప్పుడు నేను ఇవిడంటే జెలసీ అనుకోండి, నాలో అది ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు. భావోద్వేగ శరీరం నుంచి వస్తుంది ఆ ఉక్రోషం, కోపం. సో మనము అనవసరమైన భావనలని తీసి పక్కన పెట్టి అవసరమైన భావనలు తీసి దాన్ని రీప్లేస్ చేసినప్పుడు మన ఇమోషనల్ బాడీని మనం మాస్టర్స్ చేసిన వాళ్ళం అవుతాము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. నాకు చప్పట్లు వద్దు, మీరు నేర్చుకోవడం కావాలి, మీరు ఆచరించడం కావాలి. నాకు ఆయన చెప్పినట్టు చప్పట్లతో పొంగిపోను, మీరు తిడితే నేను కృంగిపోను. సో ఏం చేయాలి? అన్నెసెసరీ ఇమోషన్స్ని చెత్తపుట్లో పడేసి నెసెసరీ ఇమోషన్స్ని ముందుకు సాగాలి. సో మీ ఎదుగుదలకు ఏవైతే ఇమోషన్స్ మిమ్మల్ని ఆపుతున్నాయో అవన్నీ మెల్లిమెల్లిగా ఓకే, బాయ్ బాయ్, టాటా, థ్యాంక్ యూ, చాలు, నీ టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఓకే, భగవంతుడే మీ వల్లే, మీరే క్రియేట్ చేసుకున్నారు. పత్రిజీ ఏం చెప్పారు? మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. అన్నీ ఆయన మీద వేసేసి మీరు హ్యాపీగా ఉందామనా? బాగున్నారు. ఓకే, ఇప్పుడు ద్వేషం గురించి మాట్లాడుకుందాం. వద్దా? ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుందని. మీరు ఎవరైనా ద్వేషిస్తారా? నిజం మాట్లాడుకుందాము కాసేపు. ఇది చెప్పాలి, లేకపోతే ఎగురుతూ ఉంటాను ఇంకా ఇట్లా, నాకు లేదని. ద్వేషిస్తారు ఎవరినన్నా? ఇప్పుడు ఎప్పుడన్నా మీరు ఎవరినన్నా? ఉంటుంది, అందరికి ఉంటుంది, కానీ ఉందని ఒప్పుకోవాలి కదా, అది గ్రేట్. ఓకే, సో సరే, నా నాన్న చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వలేదనో, మా అమ్మ నన్ను కొట్టిందనో, ఆ టీచర్ నన్ను పనిష్మెంట్ ఇచ్చాడనో, బాస్ నన్ను ఫైర్ చేశాడనో, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిందనో, నా బిజినెస్ పార్ట్నర్ నన్ను మోసం చేశాడనో, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటాయి కదా చాలామందికి. ఉంటాయా ఉండవా? ఉంటాయి. సో ఎవరైతే మనకి అలాంటి, నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ ఎవరు ఏం కదిలినా మీ దృష్టి అంతా మాస్టర్ మీద ఉండాలి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? దృష్టి ఎక్కడ ఉండాలి? అక్కడ ఎవరేం జరుగుతున్నా మీరు దృష్టి ఎక్కడ ఉండాలి? అటువైపు తిరగొద్దు కదా. మీ కళ్ళు ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఎవరున్నా సరే, నేను కానీ ఎవరున్నా కానీ. అర్థమవుతుందా? ఎస్. ఓకే,
సో అలాంటి అనుభూతి ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి నన్ను కొట్టాడు అనుకుంటున్నాం. ఓకే, నాకు బాధేసింది. ఓకే, నన్ను కొట్టాడు కాబట్టి నేను ఈ అబ్బాయిని ద్వేషించడం మొదలుపెట్టా. నేను చచ్చిపోయేదాకా ఆ అబ్బాయిని ద్వేషిస్తూనే ఉంటా. ఆ అబ్బాయి గురించి చెడు మాట్లాడుతూనే ఉంటే, ఆ అబ్బాయి ఇలా, ఆ అబ్బాయి ఎలా, ఆ అబ్బాయి ఇలా చేశాడు, ఆ అబ్బాయి ఇలా చేశాడు, ద్వేషం 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 పెరుగుతూనే ఉంటుంది. ఓకే, అయిందా? వెరీ గుడ్. ఆ అబ్బాయి నన్ను ఎందుకు కొట్టాడు? ఏమై ఉంటుంది? ఆ అబ్బాయి నన్ను ఎందుకు కొట్టాడు? ఆ పరిస్థితిని నేను ఎందుకు అట్రాక్ట్ చేశాను? ఆ అబ్బాయి నన్ను ఎందుకు కొట్టాడు? ఆ పరిస్థితిని నేను ఎందుకు ఆకర్షించాను? ఆ మనిషిని నేను నా లైఫ్లోకి ఎందుకు ఆకర్షించాను? నాకు అలాంటి ఎమోషన్ ఉంది అందుక. వెరీ గుడ్. ఓకే, నేను ఎప్పుడో ఎవరినో కొట్టుంటాను కాబట్టి నన్ను అబ్బాయి కొట్టాడు. ఇది తెలుసా లేదా ఎవరికన్నా? ఎవరెవరు తెలిసి చేతలు చెప్పండి ఒకసారి. కర్మ సిద్ధాంతం తెలీదా? మనం ఏది ఇస్తే అదే వస్తుందని తెలీదా మీకు? ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి కొట్టినందుకు నాకు ఆ అబ్బాయి మీద ద్వేషం ఉంది. నాకు ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి తెలిసింది. నేను ఎవరినో కొట్టాను కాబట్టి ఆ అబ్బాయి నన్ను కొట్టాడని తెలిసింది. ఇప్పుడు నేను ఆ అబ్బాయి పట్ల ద్వేషం ఉండాలా ఉండకూడదా? మరి ఎందుకు ద్వేషిస్తున్నారు మీరు? కర్మ సిద్ధాంతం అందరికీ తెలుసు, కానీ 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 థియరీ చేసాం, ప్రాక్టికల్ చేయాలా? కర్మ అనే కాన్సెప్ట్ని తెలుసుకోవడం వేరు. కర్మ అనేది కాన్సెప్ట్ యాపిల్ లాంటిది అనుకోండి. యాపిల్ని దూరం చేసి సరే భలే ఉంది యాపిల్ అని అనొచ్చు, కానీ నిజంగా యాపిల్ టేస్ట్ అంటే చేయాలి, మింగాలి. ఆ ఎనర్జీ అనేది మన కణకణాల్లో వెళ్ళిపోతే అప్పుడు మనకి యాపిల్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ తెలుస్తాయి. ఎప్పుడైతే మనకి కర్మ అనే కాన్సెప్ట్ నిజంగా డీప్గా అర్థమైనప్పుడు మనం ఎవ్వరి పట్ల ద్వేషం ఉంచుకోము. చప్పట్లొద్దు, వద్దు చప్పట్లొద్దు, వినండి చాలు. ఇప్పుడు నాకు ఆ అబ్బాయి పట్ల ద్వేషం ఉండాలా ఉండకూడదా? ఈ అబ్బాయి కాకపోతే ఆ అబ్బాయి, ఆ అబ్బాయి కాకపోతే ఈవిడ కాకపోతే ఆవిడ కాకపోతే ఈ కెమెరామెన్, ఎవరో ఒకళ్ళ ద్వారా నాకు అనుభూతి రావాలి కాబట్టి వచ్చింది. ఎవరైతే ఏంటి? ఇప్పుడు మనిషి గురించి కాదు ప్రాబ్లం ఇక్కడ. ఆ అనుభూతి నాకు ఎందుకు జరిగింది అనే క్వశ్చన్ ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి, మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. పలానా వాళ్ళు నన్ను మోసం చేశారు, ఎందుకు? నువ్వు ఎవరినో మోసం చేసావు కాబట్టి నువ్వు మోసపడ్డావు. అది వాళ్ళు చేయొచ్చు, ఇంకోళ్ళు చేయొచ్చు, ఇంకోళ్ళు చేయొచ్చు, ఎవరన్నా చేయొచ్చు. అది ఇది పర్సన్ కాదు, ఈవెంట్. అంటే అది ఎందుకు జరిగిందో మనకి కర్మ సిద్ధాంతం ఆల్రెడీ చెప్తుంది కాబట్టి మనకు ఆ మనిషి పట్ల ద్వేషం ఎందుకు వస్తుంది? ఈ అత్తగారు కాకపోతే ఇంకోళ్ళు ఎవరు అత్తగారు మీకు వస్తారు, ఈ మొగుడు కాకపోతే ఇంకోళ్ళు ఎవరో మీకు మొగుడుగా వస్తారు, ఈ పెళ్ళం కాకపోతే ఇంకెవరో పెళ్ళం వస్తారు. ఎవరైతేనేంటి ఎవరో ఒకరి ద్వారా మీకు అనుభూతి చెందాలి కాబట్టి అలాంటి వాళ్ళని మీ లైఫ్లోకి ఆకర్షించుకున్నారు, మీకు అనుభూతి చెందుతారు, మీరు కర్మ అనుభవించాల్సిందే కాబట్టి వచ్చారు. ద్వేషం ఎందుకు? ఆలోచిస్తున్నారా? అర్థమవుతుందా? కాబట్టి ఫర్గివ్నెస్ అవసరం లేదు. ఏం ఫర్గివ్ చేయాలి? మీరు చేసింది మీకు వచ్చింది, దాంట్లో ఫర్గివ్ ఏముంది? అర్థమవుతుందా సార్? ఏం ఫర్గివ్ చేయాలి? ఏం ఫర్గివ్ చేయాలి? ఎవరు తప్పు చేస్తున్నారు ఇక్కడ? మీరు ఏమి ఇచ్చారో అది మీకు వస్తుంది. ఇప్పుడు నేను అబ్బాయిని ఫర్గివ్ చేయాలా, నేను నా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలా? ద్వేషం అనేది మనిషి ప్రకారం ఉండదు. అది ఎందుకు జరిగింది నాకు అనేది ఒక్కటి ప్రశ్నించండి చాలు. ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది.
నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. అది తథ్యం, వాస్తవం, 100%, 1000% అదే సత్యము. మీ మీద మీరు జాలి పడ్డా మానేయండి. అయ్యో నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, అయ్యో వాళ్ళు నన్ను ఇలా మోసం చేశారు, అయ్యో నాకెందుకు ఈ దుస్థితి పడింది, నాకెందుకు ఈ నరకం. మీ మీద మీరు జాలి పడ్డం ఎందుకంటే మీ వాస్తవానికి మీరే ఓకే. సెకండ్, జెలసీ. అమ్మ నీ డ్రెస్ చాలా బాగుంది, నాకు నీ డ్రెస్ చూస్తుంటే కుళ్ళుగా ఉంది. సార్ మీ దగ్గర మంచి కారు ఉంది సార్, నాకేమో సైకిల్ ఉంది సార్, నాకు మీ కారు అంటే కుళ్ళుగా ఉంది. ఆవిడ దగ్గర 7 వారాల నగరాలు ఉన్నాయి, నా దగ్గర చిన్న కమ్మ కూడా లేదు. జెలసీ. వాళ్ళ ఆయనేమో వాళ్ళ ఆవిడని సినిమాలు తీసుకెళ్తారు, మీరేమో నన్ను గుడికి కూడా తీసుకెళ్ళరా, నాకు జెలసీ. చిన్న చిన్నవే. బట్ జెలసీ అనేది ఎంత పెద్ద వైరస్ ఎవరికి తెలుస్తలేదు. ద గ్రేటెస్ట్ వైరస్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ ఈజ్ జెలసీ. వైరస్ అది. వైరస్ కంటే ఘోరమైనది జెలసీ. ఒక గ్రూప్లో ఒక మనిషికి జెలసీ ఉంటే ఆ గ్రూప్ అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే వైరస్ అది. ఇప్పుడు ఒక మనిషికి, ఇప్పుడు ఆవిడంటే నాకు జెలసీ ఉంది, ఆవిడకి మంచి డ్రెస్ ఉంది, నాకు మంచి డ్రెస్ లేదు. ఆవిడకి మంచి డ్రెస్ ఎలా వచ్చింది, నాకు మంచి డ్రెస్ ఎందుకు లేదు? ఆవిడ కర్మని ఆవిడ సృష్టించుకుంది, నేను నా కర్మ సృష్టించుకున్నా. నాకు ఆవిడని కుళ్ళు పడితే నాకేమొచ్చాయి? ఆవిడ చూసి కుళ్ళు పడాలా? నేను కూడా ఎస్ మంచి కర్మలు చేసుకుని మంచి బట్టలు కూడా నేను కూడా వేసుకోవాలి అని వెళ్ళాలా? ఏం చేయాలి నేను? ఆయన కారు అంటే నాకు కుళ్ళు, నాకు సైకిల్ ఉంది, నేను కూడా కష్టపడి పైసలు సంపాదించి కారు కొనుక్కోవాలా? ఆయన చూసి కుళ్ళు 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 చేయాలి పోవాలా? ఎవరి కర్మకి ఎవరి బ్యాంక్ బ్యాలెన్సు ఎంత ఉంటుందో వాళ్ళకి అంత, చేసుకున్న వాడికి చేసుకున్నంత. అన్నీ తెలుసు మనకి, అన్నీ తెలుసు. చేసుకున్న వాడికి చేసుకున్నంతగా మహాదేవ అంటారు, కానీ నాకు ఆ మాట కుళ్ళు. కానీ అంతే కదా, అదే ఇది అదే మిక్స్ చేయకూడదు, అలాగే మనం బ్రతకలేము కదా. ఒక స్టోరీ చెప్తాను నేను మీకు. ఇద్దరు పక్క ఇళ్ళలో ఉంటారు, ఇద్దరు లేడీస్. ఓకే. ఒక ఆవిడకేమో ఈ ఆవిడంటే ఫ్రెండ్గా బిహేవ్ చేస్తుంది, కానీ కుళ్ళు. ఓకే. ఇద్దరు లేడీస్కి, వాళ్ళిద్దరు గోడ మీద వచ్చుకుని ముచ్చట్లు ఆడుకుంటారు కదా, గాసిపులు, అమ్మల కబుర్లు. అమ్మల కబుర్లు ఆడతారు ఎవరన్నా ఇక్కడ? నిజాలు మాట్లాడుకుందాం కాసేపు. ఇప్పుడు లేవా? నిజం చెప్పండి. మగవాళ్ళు కూడా ఉంటాయి, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా ఉంటాయి అమ్మల కబుర్లు. తప్పే తగ్గిపోయినాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజాన్ని ఒప్పుకున్నారు, కానీ ఉన్నాయి, తగ్గిపోయినాయి కానీ ఉన్నాయి. ఓకే. వీళ్ళిద్దరు అమ్మలకల కబుర్లు ఆడుకుంటుంటారు. సో ఈవిడేం చేస్తుంది, వీళ్ళదేమో హ్యాపీ కుటుంబం, ఒక ఆవిడదేమో హ్యాపీ కుటుంబం, భార్య భర్త పిల్లలు అందరూ హ్యాపీగా ఉంటారు. ఈవిడికేమో సహించలేకపోతుంది, అంత హ్యాపీగా ఉంటారు వీళ్ళని. ఇంకా ఈవిడ అంటుంది, ఏంటే మీ ఆయన రోజు లేట్గా వస్తున్నాడు అని అంటుంది. ఒక్కటే ఒక మాట, అరే లేదు పని ఎక్కువ ఉంటుంది అందుకని రోజు రాత్రి కొంచెం లేట్ అవుతుంది అని అంటుంది, ఏదో కవరింగ్ చేసేయడానికి. పురుగేసింది. ఆ పురుగు ఏం చేస్తుంది ఇప్పుడు? తినేస్తుంటుంది లోపల. ఇంకా స్టార్ట్ అవుతుంది ఆవిడ బుర్రలో, ఆ పురుగు పంచడం స్టార్ట్ అవుతుంది. ఇంటికి వెళ్తుంది, అవునండి మీరు ఏంటి రోజు కొంచెం లేట్గా వస్తున్నట్టున్నారు అని స్టార్ట్. అక్కడ వాళ్ళేమో గొడవ పడుతుంటారు, ఇక్కడ హ్యాపీగా ఉంటారు వీళ్ళు. ఆ పురుగుని మీరు వేరే వాళ్ళ బుర్రలో వేయొద్దు, మీరు తీసుకోవద్దు, ఎరుకతోటి ఉండాలి.
మీ ఇంటికి నేను వస్తే తలుపు తడితే మీరు నన్ను రానిస్తారా, వెళ్ళిపోమంటారా? నన్ను రానిస్తారా? ఓకే, షూర్ కదా? ఓకే. నా బదులు ఒక దొంగోడు వచ్చాడు, తలుపు కొడతాడు, రానిస్తారా? అక్కడ కూడా అదే పని చేయండి మాస్టర్స్. మీ ఇంట్లో అంత కేర్ఫుల్గా ఉంటారే, అక్కడెందుకు కేర్ఫుల్గా ఉండరు? అక్కడెందుకు జాగ్రత్తగా ఉండరు? ఉండాలి కదా, ఉండకూడదా? ఎవరు వస్తారా అని ఉండని మీ ఇష్టం, ఏమన్నా సర్వనాశనం చేసుకోండి పోండి అంటామా? ఆ పురుగు ఎవరేస్తున్నారో వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి, ఎరుకతోటి ఉండండి. మీరు ఆ పురుగుని వేరే వాళ్ళలో నాటకండి. జెలసీ వద్దు. భయంకరమైన వైరస్ దునియాలో జెలసీ ఉందంటే నా సర్వనాశనం అయిపోతుంది. ద్వేషం కూడా ఓకే, జెలసీ వద్దు. ఓకే, ఇవన్నీ అనవసరమైన ఎమోషన్స్ తీసేసి అవసరమైన ఎమోషన్స్ని మనం పెట్టుకోవాలి. ఏదైతే డ్యామేజ్ చేస్తుందో అది పక్కన పడేసేయండి. ఏదైతే మనకి అవసరమవుతుందో, ఎదుగుదలకు అవసరమవుతుందో అది మాత్రమే పెట్టుకుని వెళ్ళండి. అప్పుడే మనకు ఉన్నత స్థితిలోకి వెళ్తాము. లేకపోతే ఎన్ని జన్మలైనా అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది మీకు? ఓకేనా? అలాగే ప్రేమ, కరుణ, త్యాగభరిత సేవ, నిస్వార్థం, కృతజ్ఞత, ఇవన్నీ అవసరమైన ఎమోషన్స్ని మనం పెట్టుకుంటూ వెళ్తే మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మనము ఆ ఎదుగుదలకి దోహదపడిన వాళ్ళం అవుతాము. మీ బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంటా? బాడీ ఇక్కడే ఉంది, మైండ్ కూడా ఇక్కడే ఉందా? వినండి మరి, ఎక్కడికో వెళ్ళిపోకండి. నేను చెప్పిన వెంటనే అయ్యో నాకు అట్లయింది, నీకు ఇట్లయింది, మళ్ళీ జాల్లోకి వెళ్ళిపోతారు. నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? ఎవరు చేసుకోమన్నాడు మన అంత కర్మ? పత్రిజీ ఎప్పుడు ఒకసారి చెప్పారు తెలుసా, నాకు కరుణ ఉంటే జంతువుల మీద ఉంది కానీ మనుషుల మీద లేదు అన్నట్టు. ఎందుకు అలా అన్నారు ఆయన? మనుషులు వాళ్ళ కర్మ ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. పాప జంతువులు ఏం చేశారండి? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే, సరే, ఎమోషనల్ బాడీ అయిపోయింది. ఎక్కడికి వద్దాం మళ్ళీ? ఇది మనకు చాలా ఇష్టం కదా. మీది నాకు మైండో అంటున్నారు. అబ్బా ఏమైండ్రా బాబు? ఇప్పుడు మనం మెంటల్ బాడీని మాస్టర్ చేయాలంటే మనం ఏం మాస్టర్ చేయాలి? ఒక 4-5 చెప్తా. ఆ 4-5 మాస్టర్ చేస్తే మీరు మెంటల్ బాడీని మాస్టర్ చేసినట్టే. ఓకే, ఫస్ట్ది ఏంటంటే భయాన్ని మనం మాస్టర్ చేయాలి. మన భయాన్ని మాస్టర్ చేయాలంటే ఏం చేయాలి? పారిపోవాలనా? దాక్కోవాలనా? మీ దగ్గర పేపర్ పెన్ ఉంటే మీ భయాలన్నీ ఏమిటో రాసేసుకోండి. ఎవరు చూపించక్కర్లేదు, సీక్రెట్గా రాసుకోండి. 2 నిమిషాలు ఇస్తున్నా, రాసుకోండి. ఫోన్లో అన్న దేంట్లో రాసుకోండి. నా వైపు చూడకండి, నేను లేని ఇక్కడ. రాసుకోండి. మీ తల కింద ఉండాలి, ఫోన్లో ఉండాలి. ఎవరికి చూపించక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు మీ భయాలు ఏంటో. ఏం భయపడకండి. ఇక్కడ కూడా భయమే మళ్ళీ. నా భయాలు ఎవరికి తెలియకూడదన్న భయం మళ్ళీ. తెలిసిపోతే ఎట్లాగా? 2-3 మినిట్స్ టైం ఇస్తున్నాను. మీ భయాలన్నీ మీకు ఎన్ని గుర్తుంటే అన్నీ రాయండి. ఓకే, రాసుకున్నారు కొన్నైనా? ఓకే, ఎవరైతే రాయలేదో మీ బుర్రలో గుర్తొచ్చినవన్నీ గుర్తున్నాయి కదా మీకు? ఎవరైతే రాసుకున్నారో మీ పేపర్లో ఏమున్నాయో మీకు చూసుకున్నారు కదా? ఇవన్నీ ఎప్పుడు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు? ఎలా? నేను ఎలా అడుగుతున్నాను, ఎప్పుడని అడగట్లే. క్వశ్చన్ ఫస్ట్ గమనించండి. ఎలా, ఎప్పుడు, ఎలా?
ఏం పడట్లేదు. డైరెక్ట్గా ఫేస్ చేసి మీ భయాలు ఏంటి సార్ ఒకటి చెప్పండి. చీకటి ఇప్పుడు అన్నారు, ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు అన్నారు కదా, ఇప్పటి నుంచి అన్నారు కదా, ఇప్పుడు ఎట్లా చేస్తారని అడుగుతున్నా. జ్ఞానం ఏం లేదు, ఎదుర్కోవడమే, దూకేయడమే. జ్ఞానం ఏముంది? జ్ఞానం సంపాదించుకుని ఏం చేస్తారు? ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్ అయినా మీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? ఎక్కడుంది మీకు? అక్కడెక్కడ ఏం జరుగుతున్నా మనకు సంబంధం లేదు. అర్థమవుతుందా? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఓకే, ఒక అబ్బాయికి ఎత్తులంటే చాలా భయం. ఇక్కడ ఎవరెవరికి ఎత్తులంటే భయం చెప్పండి, చేతులు ఎత్తండి. ఇదేంది ఇది? ఇట్లా ఎత్తాలా? అవునా? ఓకే. ఆ అబ్బాయికి ఎత్తులంటే భయం, కానీ ఆ అబ్బాయి ఆ ఎత్తులంటే భయాన్ని అధిగమించడానికి పూనుకొని ఎత్తుకెళ్ళిపోయాడు, కొండ ఎత్తుకెళ్ళిపోయాడు. బంజీ జంపింగ్ తెలుసా మీకు? బంజీ జంపింగ్ కాళ్ళకి తాడేసేసి తోసేస్తారు, వేలాడతాడు, మళ్ళీ పైకి లాగేస్తారు. తెలుసు కదా అది? ఓకే. సో ఆ అబ్బాయి నేను హైట్స్ భయాన్ని నేను కోల్పోవాలి, అధిగమించాలి అని చెప్పేసి ఆ అబ్బాయి కొండకి బంజీ జంపింగ్ స్టార్ట్ చేస్తాడు. అక్కడ బంజీ జంపింగ్ ట్రైనర్ ఉంటాడు, ఇన్స్ట్రక్టర్ ఉంటాడు. ఈయనకి ఇక్కడి నుంచి చెమటలు స్టార్ట్ అయినాయి, మోకాళ్ళు వణుకుతున్నాయి, షివర్ అవుతున్నాడు, బ్లాంక్ అయిపోయింది మైండ్. బ్రతుకుతానా చచ్చిపోతానా, ఉంటానా పోతానా, కాళ్ళు ఇరుగుతాయా నా బుర్ర ఇరుగుతుందా, అన్ని భయాలతోటి ఆ టెన్షన్లతోటి వెళ్తాడు. వెళ్ళి కాళ్ళ కట్టించుకుంటాడు. ఇన్స్ట్రక్టర్కి చెప్తాడు, నేను దూకలేనయ్యా, మీరన్నా తోయండి అంటాడు. ఓకే, మోకాళ్ళు ర్యాషెస్ వస్తుంటాయి నా భార్య మధ్యలో. ఇక అయిపోయింది, ఆ పని అయిపోయింది, అవుట్. ఇక కిందికి వెళ్తాడు, వేలాడతాడు, అమ్మయ్య బతికిపోయినా, ఇదేదో బాగానే ఉంది, ఓకే సరే అని మళ్ళీ వస్తాడు పైకి. ఎందుకంటే పూర్తిగా భయం పోలే. ఓకే, మళ్ళీ పైకి వస్తాడు, మళ్ళీ అదే వణుకుడు, మళ్ళీ అదే చెమట్లు, మళ్ళీ అదే భయాలు అన్నీ. వస్తాడు, ఈ ఒక్కసారికి పుష్ చేయవా మళ్ళీ అని అంటాడు ఇన్స్ట్రక్టర్ తోటి. సరే అని కాళ్ళు పెడుతుంటే మళ్ళీ అదే వణుకు, మోకాళ్ళు వణికిపోతున్నాయి, షివర్ అవుతున్నాడు, భయాలు. ఫస్ట్ టైం లక్కీ అయ్యానేమో, సెకండ్ టైం నిజంగా చచ్చిపోతే అని అనుకుంటాడు. సరే అని ఇన్స్ట్రక్టర్ మళ్ళీ చూస్తాడు, దేవుడా ఫస్ట్ టైం కాపాడావు, ఈసారి కూడా కాపాడవయ్యా అంటాడు. వెళ్తాడు, మళ్ళీ ఫ్లాషెస్ వస్తాయి, మళ్ళీ భార్య పిల్లలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఏమో కాళ్ళు ఇరుగుతాయేమో, బుర్ర బద్దలవుతుందేమో అని చెప్పేసి వెళ్తాడు, మళ్ళీ వేలాడతాడు, మళ్ళీ వచ్చేస్తాడు. ఇలా ఆ అబ్బాయి 50 సార్లు చేస్తాడు. భయం ఉంటుందా పోతుందా? అంటే భయం నిజమా అబద్ధమా? ఫస్ట్ సారి చేసింది ఆ అబ్బాయే, 50వ చేసింది ఆ అబ్బాయే. భయం అనేది నిజమా అబద్ధమా? మరి ఎందుకు? ఇప్పుడు అర్థమవుతుందా? మనకి ఉన్న భయాలన్నీ ఫేస్ చేస్తేనే మనం జయిస్తాము. ఎన్ని జన్మలు తప్పించుకుంటారో తప్పించుకోండి, ఎన్ని జన్మలు దాక్కుంటారో దాక్కోండి, ఎన్ని జన్మలు మీకు మీరు సర్ది చెప్పుకుంటారో చెప్పుకోండి, ఎన్ని జన్మలనే తీసుకోండి, మీరు దాన్ని ఫేస్ చేయకుండా మీరు మీ భయాలని జయించలేరు. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. ఎంత టైం తీసుకుంటారు ఇప్పుడు చెప్పండి నాకు? ఎన్ని జన్మలు తీసుకుంటారో చెప్పండి మీ భయాలను అధిగమించుకోవడానికి? ఈ జన్మ చేస్తే అయిపోతుందిగా, చేయండి మరి. చీకటి అంటే భయం, రిలేషన్షిప్స్ అంటే భయం, పైసలు అంటే భయం, భూకంపాలంటే భయం, అగ్ని అంటే భయం, ఎత్తులంటే భయం, నీళ్ళంటే భయం. ఎందుకు ఆ భయాలు వచ్చినాయి? ఎప్పుడప్పుడు ఇంతకుముందు ఎప్పుడో మనకి అలాంటి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి భయాలు వస్తున్నాయి. ఒకళ్ళతో బిజినెస్ చేశాను, మోసపోయాను, రెండోసారి కూడా అలాగే అయితే అన్న భయం ఉంటుందా లేదా? ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి జరిగింది కాబట్టి మనకు ఆ భయాలు వచ్చాయి. అదొక అనుభవం, ఇదొక అనుభవం. ప్రతిదీ రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కొత్తగా మనం సృష్టించుకుంటాము. ఎలా సృష్టించుకుంటాం? మన ఎనర్జీ తోటి, మన ఫ్రీక్వెన్సీ తోటి, మన థాట్స్ తోటి, మన వర్డ్స్ తోటి, మన మెడిటేషన్ తోటి, మన క్లారిటీ తోటి, మన ప్యూరిటీ తోటి మన ఫ్యూచర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. పాతదే మళ్ళీ రిపీట్ అవుతుందని గ్యారంటీ లేదు.
పాతదే రిపీట్ అయ్యే గ్యారంటీ ఉంది. ఎప్పుడు మీరు ఎప్పుడైతే లెసన్ నేర్చుకోకుండా ఉంటారో అప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. 6th క్లాస్ ఫెయిల్ అయ్యారు, 7th క్లాస్కి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఫెయిల్ అయ్యారు. ఎన్నాళ్ళు ఉంటారు 6th క్లాస్లో? లెసన్ నేర్చుకునేంత వరకు అవి రిపీట్ అవుతూనే ఉంటాయి. మీ జీవితంలో ఏవైతే సంఘటనలు రిపీట్ అవుతున్నాయో దాంట్లోంచి మీరు నేర్చుకోవాల్సినది నేర్చుకుంటే అవి రిపీట్ అవ్వడం ఆపేస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ది ఏంటి? ఫియర్. రెండవది తెలుసా? వేర్పాటుతనం, సెపరేటిజం. నువ్వు వేరే, నేను వేరే, నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ, నీ పిల్లలు నా పిల్లలు, నా పైసలు నీ పైసలు, నీ కులం నా కులం, నా దేశం నీ దేశం. వేర్పాటుతనం. నీ జూము నా జూము, నా పిరమిడ్ నీ పిరమిడ్, నీ ట్రస్టు నా ట్రస్టు. ఇలాంటివన్నీ వేర్పాటుతనము. వేర్పాటుతనం తీసేసి ఏం పెట్టుకోవాలి? అది చేసేంత వరకు మన మైండ్ మాస్టర్ చేయలేం. ఓకే, ఏంటిది? వేర్పాటుతనం తీసేసి కలుపుకొలుతనం పెట్టాలి. భయం తీసేసి మూడవది అత్యాశ. అత్యాశ కొన్ని చోట్ల ఉండాలి, కానీ కొన్ని చోట్ల ఉండకూడదు. ఇంకా పైసలు కావాలి, ఇంకా కార్లు కావాలి, ఇంకా బంగ్లాలు కావాలి, ఇంకా నగలు కావాలి, ఇంకా చీరలు కావాలి. వద్దు. ఇంకా ధ్యానం నేర్పించాలి, ఇంకా అందరినీ శాకాహారులుగా చెయ్యాలి, ఇంకా పిరమిడ్లు కట్టాలి, ఇంకా సేవ చేయాలి. ఇక్కడ అత్యాశ ఉండొచ్చు. ఎందుకంటే ఈ అత్యాశ లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది, ఇంకో అత్యాశ నీ ఒక్కడికే ఉపయోగపడుతుంది. కాబట్టి అన్నీ తెలుసు మనకి, మనం మహానుభావులం. కానీ అన్నది వస్తుంది, అదే ఇది ఇదే కదా. ఫస్ట్ది ఏంటి? ఫియర్. రెండోది, మూడోది గ్రీడ్, అత్యాశ. ఓకే, నాలుగోది అతి భయంకరమైనది మైండ్లో ఉండేది అహంకారం, ఈగో. ఇప్పుడు నా దగ్గర మంచి బట్టలు ఉన్నాయి వేసుకోవడానికి, మంచి చదువు ఉంది, మంచి పైసలు ఉన్నాయి, మంచి ఫ్యామిలీ ఉంది, ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మంచి అవకాశాలు వస్తున్నాయి, మంచి కెరియర్ ఉంది, అన్నీ ఉన్నాయి. దేనివల్ల? నేను ఇంతకుముందు ఎవరికో ఎంతో హెల్ప్ చేశాను కాబట్టి, ఎంతో సహకారంగా ఉన్నాను కాబట్టి, వేరే వాళ్ళని సక్సెస్ఫుల్గా చేశాను కాబట్టి, వేరే వాళ్ళకి సేవలు చేశాను కాబట్టి, మంచి కర్మలు కూడగట్టుకున్నాను కాబట్టి నేను ఇవాళ ఇలా ఉన్నాను. దీన్ని చూసి నాకు అహంకారం ఎందుకు? నువ్వు అంబానీవి, ఎలా పుట్టావు అంబానీ ఖాందాన్లో? ఇంతకుముందు వేరే వాళ్ళని రిచ్గా చేస్తుంటావు, సక్సెస్ఫుల్గా చేస్తుంటావు, అందుకనే నీకు ఈ జన్మలో రిచ్ ఫ్యామిలీలో పుట్టావు. అహంకారం దేనికి? ఆ మేడము పెద్ద చదువులు చదివింది, పిహెచ్డీలు వచ్చాయి, థీసిస్ వచ్చాయి, అంత చదువు అంత బుద్ధి ఆవిడకి ఎలా వచ్చింది? ఏం కర్మలు చేసుకున్నందువల్ల ఆవిడకి వచ్చింది అది. ఆ సర్టిఫికెట్లను చూసి ఆవిడకి అహంకారం ఎందుకు ఉంది? చెప్పండి, దేని చూసుకున్న అహంకారం? నాకు మర్సిడీస్ బెంజ్ ఉంది. ఎలా వచ్చింది నీకు మర్సిడీస్ బెంజ్? నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు కూడగట్టుకున్నావు, నువ్వు కొనుక్కున్నావు. అహంకారం దేనికి? మంచి ఫ్యామిలీలో పుట్టావు, అహంకారం దేనికి? అహంకారం ఉండాలా, కృతజ్ఞత ఉండాలా? మనకేముంది? ఇంత కర్మలు చేసుకుంటే ఇంత మంచి ఫలితం వస్తుందా? ఇంకా మంచి కర్మలు చేసుకోవడానికి పోవాలా? నేను ఎవరో తెలుసా అనాలా? मेरे पास गाड़ी है, బంగ్లా అనాలా? నా ఫ్యామిలీ ఎంత బాగుంటుందో తెలుసా నీకు అనాలా? ఏమనాలి? అణకువగా ఉండాలి, కృతజ్ఞత భావంతో ఉండాలి. ఇవన్నీ చేస్తే మనం మైండ్ని మాస్టర్ చేసినట్టు. సో ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, ఈ 3 శరీరాలను మనం మాస్టర్ చేసినప్పుడు మనం మాస్టర్ అవుతాము. ఇవి చేస్తూ మన హృదయాన్ని కూడా మనం పెంపొందించుకుంటూ ఉంటే మనం ఆత్మకి దగ్గర అవుతుంటాము, లేకపోతే వ్యక్తిత్వం లాగానే మినిగిపోతాము. అర్థమైందా? ఇప్పుడు చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ మేడం. డోంట్ ఎస్కేప్, ఫేస్ ఇట్ ఈజ్ ద అల్టిమేట్ సొల్యూషన్ టు
గెట్ ఎన్లైటన్మెంట్ కదా. భయం నుంచి ఎంత పారిపోతూ ఉంటే ఎన్ని జన్మలైనా సరే అనంతకాలాల పాటు మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని మెడలు వంచి మరీ ఆ లెసన్ని కంప్లీట్ చేసేటట్లుగా చేస్తుంది. అది విశ్వం యొక్క నియమము. కాబట్టి ఇప్పుడే ఫేస్ చేద్దాము అనే అద్భుతమైన మెసేజ్ని చక్కగా చెప్తూ, సో ఈ మెసేజ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో గట్టిగా చప్పట్లు కొడదాం.